ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తరాబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఆత్మాభిమానియే అసలైన జ్ఞానియని, ఆత్మస్వరూపమే అత్యంత సూక్ష్మమని. ఆత్మాభిమానియే అసలైన జ్ఞానియని, ఆత్మస్వరూపమే అత్యంత సూక్ష్మమని. ఆధ్యాత్మికోన్నతుడై అవనిలో సాగమని ఆదేశమొసగెను ఆనందరూపుడు జ్యోతి స్వరూపుడు. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము. పరమాత్మ అంతటా ఆవరించి లేడని, పరభావన చింతనలో పతితాత్మవు కాకని. పరమాత్మ అంతటా ఆవరించి లేడని, పరభావన చింతనలో పతితాత్మవు కాకని. కల్పవృక్ష జ్ఞానమునే మదిని కలిగి ఉండమని, కల్పవృక్ష జ్ఞానమునే మదిని కలిగి ఉండమని తెలిపెనులే ఇట శివుడే బ్రహ్మసుతులకెల్లరకు. తెలిపెనులే ఇట శివుడే బ్రహ్మసుతులకెల్లరకు. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. ఇది పురుషోత్తమ సంగమయుగము. ओम शांति। मीठे बच्चे, अभी तुम ऐसी दुनिया के मालिक बनते हो जहाँ कोई हद नहीं है। బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, అటువంటి ప్రపంచానికి బాబా మనల్ని మాలిక్గా చేస్తూ ఉన్నారు. అక్కడ ఎటువంటి హద్దు అనేది ఉండవు. योग बल से सारे विश्व की राजाई लेना ये भी वंडर है। కేవలం యోగ శక్తి ద్వారా విశ్వరాధ్యాన్ని తీసుకుంటున్నామంటే ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట. ప్రశ్న, డ్రామా के किस बंधन में बाप भी बांधा हुआ है? డ్రామా యొక్క ఏ బంధనంలో తండ్రి కూడా బంధించబడి ఉన్నారు. बाबा कहते, मुझे तुम बच्चों के सन्मुख आना ही है, मैं इस बंधन में बांधा हुआ हूँ. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ నాటకంలో తండ్రి పిల్లల సన్ముఖంలో రానే రావాలి.
భగవంతుడు ఈ లోకంలో అవతరించాలి. ఈ బంధనంలో తండ్రి బంధించబడి ఉన్నారు. జబ్ తక్ మై నా ఆऊं తబ్ తక్ మూంజా హువా సూత్ సులాజ్ నహీ హో సక్తా హై. ఎప్పటి వరకు తండ్రి రారో అప్పటి వరకు మనుషులు ఏ విషయంలో అయితే తికమక పడుతూ ఉన్నారో అది వాళ్ళకి సాల్వ్ అవ్వదు. మై తుమ్హారా పర్ కోయి కృపావా ఆశీర్వాద్ కర్నే నహీ ఆతా హూँ. తే బాబా వచ్చి సత్య పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. బాబా ఎవరిపైన ఏ కృప ఏ ఆశీర్వాదం చేసే కోసం రాలేదు. మై కోయి మరే హుయేకు జిందా నహీ కర్తా. బాబా చనిపోయిన దాన్ని తిరిగి బతికించరు. మైతో ఆతా హూँ తుమ్హే పతీత్ సే పావన్ బనానే. బాబా వస్తారు పతీత్ నుంచి పావనంగా చేసేదానికోసం. కాబట్టి ఎవరైతే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారో బాబా ఎందుకు వస్తారు ఈ నాటకంలో, ఏ విషయంలో తండ్రి బంధించబడి ఉన్నారు, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఛా గీత్ తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా అంటే బాబా దొరికినారు అంటే వాళ్ళకి జ్ఞానసాగరుడు చిక్కినట్లే. పూర్తి ప్రపంచ జ్ఞానమంతా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. బాబా చిక్కినాడు అంటే ప్రపంచమే చిక్కినట్లన్నమాట వాళ్ళకి. ఓం శాంతి. गीत के अक्षर सुन करके तुम बच्चों को रोमांच खड़े हो जाना चाहिए. ఇది ఒక పాట. ఈ పాట ఎప్పుడైతే వింటామో పిల్లలకి చాలా ఆనందం కలగాలి. క్యోంకి సన్ముఖ్ బైటే హే, ఎందుకంటే బాబా ఇప్పుడు మన ఎదురుగానే ఉన్నారు. సారీ దునియా మే కితనా భీ విద్వాన్ పండిత్ ఆచార్య హై, కోయి భీ మనుష్య మాత్ర కో యह पता नहीं कि बेहद का बाप हर 5000 वर्ष के बाद आते हैं. ప్రపంచంలో ఎంతోమంది విద్వాంసులు, పండితులు, ఆచార్యులు ఉన్నారు. అయితే ఏ మనిషికి తెలియదు బేహద్దు తండ్రి ప్రతి 5000 సంవత్సరాలకు వస్తారు అనని. బచ్చే హీ జాంతే హై, ఈ విషయము పిల్లలు మాత్రమే తెలుసుకున్నారు. బచ్చే కేతే హై జైసే హూ వైసే హూ తుమ్హారా హూ. పిల్లలు బాబా ముందు చెప్తారు, బాబా నేను ఎవరైనాను, నేను ఏమైనాను, నేను ఎట్లా ఉన్నాను, మీ బిడ్డనైనాను అని చెప్తారు. బాప్ భీ ఐసే హీ కేతే హై జైసే హో వైసే హో మేరే బచ్చే హో. బాబా కూడా చెప్తూ ఉన్నారు, మీరు ఎవరైనారు, మీరు ఏమైనారు, మీరు ఎట్లయినారు, మీరు నా బిడ్డలైనారు. తుమ్ భీ జాంతే హో वो सब ఆత్మాओं का बाप है. బాబా సర్వ ఆత్మలకి తండ్రి అయినారు. सब पुकारते हैं, बाप समझाते हैं, देखो రావణ్ కా కితనా పర్ఛాయా है. అందరూ ఆ తండ్రినే పిలుస్తూ ఉన్నారు. బాబా చెప్తారు, చూడండి రావణ్ యొక్క ప్రభావము ప్రపంచంలో ఎట్లా పనిచేస్తూ ఉన్నది. ఏక్ భీ సమజ్ నహీ సక్తే కి జిస్కో హమ్ పరం పితా పరమాత్మా కేతే హై. ఏ ఒక్కరూ అర్థం చేసుకోలేరు మనము ఎవరినైతే పరంపితా పరమాత్మ అని చెప్తామో. तो पिता कहने से खुशी क्यों नहीं होती है. ఎందుకు తండ్రి అనగానే మనుషులకి ఖుషి కలగటం లేదు. ఏ భూల్ జా గయే హై, మనుషులు మర్చిపోయినారు అసలు. వహ్ బాబా హీ హమే వర్షా దేతే హై. ఈ తండ్రి అన్నమాట అసలు మనకు ఆస్తి ఇచ్చేటటువంటి తండ్రి.
बाप खुद ही समझाते हैं, इतनी सहज बात भी कोई समझ नहीं सकते है. భగవంతుడు ఎవరు, ఆయన తండ్రి ఎట్లా అవుతారు, ఆయన ఏమి ఇస్తారు, ఇంత చిన్న విషయాన్ని కూడా మనుషులు అర్థం చేసుకోవటం లేదు. బాప్ సమझाते हैं, ये तो वही है जिसको सारी दुनिया पुकारती है. వీళ్ళు ఆతే తండ్రి అయినారు. ఏ తండ్రి? ప్రపంచమంతా కూడా అన్ని మతాలు అన్ని ధర్మాల వాళ్ళు ఎవరినైతే పిలుస్తూ ఉన్నారు, ఓ ఖుదా, హే రామ, ఐసే పుకార్తే పుకార్తే ప్రాణ్ ఛోడ్ దేతే హై. ప్రపంచమంతా హే పరమాత్మ, హే ఖుదా, హే రామ అని పిలుస్తూ పిలుస్తూ ప్రాణాలే వదిలిపెడుతూ ఉన్నారు. యహా వహ్ బాప్ తుమ్కో పడాతే, ఆ తండ్రే ఇక్కడ స్వయం వచ్చి మనకి చదివిస్తూ ఉన్నారు. తుమ్హారా బుద్ధి మే అబ్ వహా చలే గయి హై, బాబా ఆయా హువా హై కల్ప పెహలే ముఫాఫిక. ఇక్కడ మనకు అదే తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు. తండ్రి అనగానే మన బుద్ధి పరంధామం వైపు వెళుతుంది. బాబా ఆయా హువా హై కల్ప పెహలే ముఫాఫిక్. తండ్రి పరంధామం నుంచి వచ్చారో, కల్పం ముందు ఎట్లా వచ్చారో అట్లనే వచ్చినారు. కల్ప కల్ప బాబా ఆకర్ పతితోం సే పావన్ బనాయే, దుర్గతి సే సద్గతి మే లే జాతే హై. కల్పకల్పము తండ్రి వచ్చి పతిత్ నుంచి పావనంగా చేస్తారు, దుర్గతి నుంచి సద్గతిలోకి తీసుకొని పోతారు. గాతే హై సర్వకా పతిత్ పావన్ బాప్, అభి తుమ్ బచ్చే ఉన్కే సన్ముఖ్ బైటే హై. చెప్తారు, భగవంతుడు సర్వులకు పతిత పావనుడు తండ్రి అయినారు. ఆ పతిత పావన తండ్రి ఎదురుగా మనం ఇప్పుడు కూర్చొని ఉన్నాము. తుమ్ హో మోస్ట్ బిల్వేడ్ స్వీట్ చిల్డ్రన్ హై. బాబాకు మనము మధురాతి మధురమైనటువంటి చాలా ప్రియమైన పిల్లలమైనాము. भारतवासियों की ही बात है, बाप भी भारत में ही जन्म लेते हैं. భారత్లోని వాళ్ళ మాట చెప్తూ ఉన్నారు. తండ్రి భారత్లోనే జన్మ తీసుకున్నారు. బాప్ कहते हैं, मैं भारत में जन्म लेता हूँ तो जरूर वही प्यारे लगे. భారత్లోనే భగవంతుడు అవతరించారు అంటే భారత్లో ఉండేవాళ్ళు భగవంతునికి చాలా ప్రియమైన ఆత్మలు అవుతారు. याद भी सब उनको करते हैं जो जिस धर्म के हैं वह अपने धर्म स्थापक को याद करते हैं. వాస్తవానికి అందరూ కూడా ఒకే తండ్రిని తలంపు చేస్తూ ఉన్నారు. ఏ ధర్మంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ధర్మస్థాపకుని తలంపు చేస్తూ ఉన్నారు. भारतवासी ही नहीं जानते कि हम ఆది సనాతన ధర్మం के थे. భారత్లో ఉండే వాళ్ళకి వాళ్ళ ధర్మం ఏమిటి తెలియదు. మనది ఆది సనాతన దేవీ దేవతా ధర్మమైంది. బాబా समझाते हैं, भारत ही प्राचीन देश है तो कह देते, कौन कहते हैं कि भारत ही सिर्फ था. బాబా చెప్తూ ఉన్నారు, భారత్ అతి ప్రాచీన దేశమైంది. భారతే ఉండేది ప్రాచీన ప్రపంచంలో. అనేక బాతే సున్తే హై, కోయి క్యా కహెంగే కోయి క్యా. భగవంతుని గురించి అనేక మాటలు వింటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కోయి कहते हैं, कौन कहता है कि गीता शिव परमात्मा ने ही गाई है.
కొంతమంది అంటారు, ఎవరు మీకు చెప్పినారు గీత శివ పరమాత్మ చెప్పినారు అనని. కృష్ణా भी तो परमात्मा था, उसने गाई है. కృష్ణుడే పరమాత్ముడైనారు, కృష్ణుడే చెప్పింది. పరమాత్మ సర్వవ్యాపి హై, ఉన్కా హీ సారా ఖేల్ హై. పరమాత్ముడు సర్వవ్యాపి అయినారు. ఇదంతా కూడా ఒక ఆట అయింది, భగవంతుడు చేసే ఆట అయింది. భగవాన్కే ఏ సబ్ రూప్ హై. వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క రూపాలు. భగవాన్ హే అనేక రూప్ ధర్ లీలా కర్తే. భగవంతుడు అనేక రూపాలలో వచ్చి తన లీల చూపిస్తారు. భగవాన్ జో చాహే సో కర్ సక్తే హే. భగవంతుడు కావాలనుకుంటే, ఏం కావాలనుకుంటే అది చేస్తారు. అభి తుమ్ బచ్చే జాన్తే హో మాయా భీ కితనీ ప్రబల్ హై. పిల్లలకి తెలుసు మాయ చాలా ప్రబలమైనటువంటిది. आज कहते हैं बाबा हम वर्षा जरूर लेंगे, नर से नारायण बनेगा. ఈరోజు అంటారు, బాబా మేము తప్పకుండా మీ ఆస్తి తీసుకుంటాము, మేము నరుడి నుంచి నారాయణ అవుతాము. కల్ హోంగే నహి. రేపు చూస్తే వాళ్ళు ఉండనే ఉండరు. తుమ్ జాన్తే భీ హో కితనే చలే గయి ఫార్కతి దేదీ హై. మీకు తెలుసు ఎంతోమంది వచ్చి బాబా చేయి పట్టుకొని వెళ్ళిపోయారు. బాబాకు విడాకులు ఇచ్చేస్తారు. మమ్మా కో మోటార్ మే గుమాతే కర్తే తే, ఆజ్ హై నహి. మమ్మాను కారులో తిప్పుతూ ఉండేవాళ్ళు, ఈరోజు చూస్తే వాళ్ళు లేనే లేరు. अच्छी अच्छी भी माया के संग में आकर ऐसा ही गिरते हैं जो एकदम नीचे పड़ जाता है. మంచి మంచి పిల్లలు మాయ యొక్క స్నేహంలో వచ్చేసి కింద పడిపోతూ ఉన్నారు. ఏక్దమ్ వాళ్ళు పతనమైపోతూ ఉన్నారు. జినోనే కల్ప పెహలే సమझा है వహీ సమझेंगे. ఎవరైతే కల్పం ముందు తెలుసుకున్నారో వాళ్ళే తెలుసుకుంటారు. ఆజ్కల్ దునియా మే क्या लगा हुआ है, तुम बच्चे अपने को देखो क्या बनते हो. ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉన్నది మీరు చూస్తూ ఉన్నారు. అయితే పిల్లలు స్వయాన్ని చూసుకోండి. ఇప్పుడు బాబా మనల్ని ఎంత శ్రేష్టంగా చేస్తూ ఉన్నారో. गीत सुनाना कहते हैं हम ऐसे वर्षा लेते हैं जो हम सारे विश्व के मालिक बन जाते हैं. పాట విన్నారు కదా, బాబా మనకి అటువంటి ఆస్తి ఇస్తూ ఉన్నారు. పూర్తి విశ్వానికే మాలిక్గా అవుతాము. వహా కోయి హద్ కీ బాత్ హీ నహీ హై. అక్కడ హద్దులు అనేటటువంటి మాటే అక్కడ ఉండదు. యహ హద్దే లగి హుయి హై. కలియుగంలో ప్రతి దానికి హద్దులు ఉన్నాయి. कहते हैं हमारे आसमान में तुम्हारे एरोप्लेन आएगा तो షూట్ కర్ దేంగే. దేశాల మధ్యలో కూడా హద్దులు ఉన్నాయి. ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశం వాళ్ళకి చెప్తారు, మా ఆకాశంలో మీ ఏరోప్లేన్ వచ్చింది అంటే మేము కాల్ చేస్తాము అనని. వహాతో కోయి హద్దుకి బాత్ హీ నహీ రహతా హై. సత్యయుగంలో ఎటువంటి హద్దు అక్కడ ఉండదు. ఏ భీ గీత్ గాతే హై పరంతు అర్థ తోడే హీ సమస్తే హై. ఇది కూడా పాట పాడుతూ ఉంటారు, అయితే వాళ్ళకి అర్థం ఏమిటి తెలియదు. తుమ్ తో జాన్తే హో బరోబర్ బాబా సే ఫిర్ సే
हम విశ్వ కే మాలిక్ బన్ రహే హై. పిల్లలకి తెలుసు బాబా నుంచి మళ్ళీ మనం విశ్వ మాలికలుగా అవుతూ ఉన్నాము. అనేక బార్ యహ్ 84 का చక్ర लगाया है. అనేక సార్లు ఈ 84 జన్మల చక్రం తిరిగాము. థోడా సమయ కర్కే దుఃఖ పాయా సుఖతో బహుత్ హై. ఈ యొక్క సృష్టి చక్రంలో మనం కొంచెం సమయం దుఃఖం అనుభవిస్తాము, సుఖము ఎక్కువ సమయం అనుభవిస్తాము. బాబా कहते हैं तुम बच्चों को अपार सुख देता हूँ. బాబా వచ్చి సంగమయుగంలో పిల్లలకి అపారమైన సుఖం ఇస్తూ ఉన్నారు. అబు మాయాసే హారో మత్. మాయ చేతిలో ఓడిపోవద్దు. బాప్ కే బచ్చే డేర్ హై, సబ్ తో ఏక్ జైసే సపూత్ హో నహీ సక్తే హై. బాబాకు అనేక మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఒకే రకమైన పిల్లలుగా ఉండరు. कोई को 5-7 बच्चे होता है, उनमें 1-2 कपूत होते हैं तो माथा ही खराब कर देते हैं. ఒక తల్లికి 5-6 మంది పిల్లలు ఉంటే అందులో ఒకరో ఇద్దరో చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఆ తల్లికి ఎంత తలనొప్పి వాళ్ళ నుంచి. లాఖోం కరోడం రూపాయి ఉడా దేతే హై. లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఎత్తుకొని పోతూ ఉంటారు. బాప్ ఏక్దమ్ ధర్మాత్మ, బచ్చే బిల్కుల్ ఛట్ ఖాతే మే హై. కొన్ని ఇళ్లల్లో తండ్రి చూస్తే చాలా ధర్మాత్మగా ఉంటారు, మంచి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అయితే పిల్లలు చూస్తే అన్నీ ఖాళీ చేసేస్తూ ఉంటారు. బాబానే ఐసే బహుత్ మిసాల్ దేకే హై. బ్రహ్మ బాబా ఇట్లాంటి వాళ్ళని, ఇట్లా ఫ్యామిలీస్ని ఎన్నో చూశారు. తుమ్ బచ్చే జాన్తే హో సారీ దునియా ఇస్ బేహద్ బాప్ కే బచ్చే హై. మనకి తెలుసు ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా బేహద్దు తండ్రికి సంతానమైనారు. బాప్ कहते हैं మేరా బర్త్ ప్లేస్ ఏక్ భారత్ హై. బాబా యొక్క జన్మస్థానము ఈ భారత్ అయింది. హరేక్ కో అపనీ ధరతీ కా కదర్ రహతా హై. ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ జన్మభూమి అంటే చాలా వాల్యూ ఇస్తారు. दूसरे कोई जगह शरीर छोड़ते हैं तो फिर उनको अपने गांव में भी ले जाते हैं. ఎవరైనా ఎక్కడైనా శరీరం వదిలితే ఆ డెడ్ బాడీని తిరిగి వాళ్ళ ఊరికి, వాళ్ళు పుట్టిన ఊరికి తీసుకొని పోతారు. बाप भी भारत में ही आते हैं. तुम भारतवासियों को फिर से बेहद का वर्षा देते हैं. బాబా భారత్లో వచ్చినారు, భారతీయులకు బేహద్దు ఆస్తి ఇస్తూ ఉన్నారు. తుమ్ బచ్చే కహెంగే హమ్ ఫిర్ సే దేవత విశ్వకే మాలిక్ బన్ రహే హై. పిల్లలకి తెలుసు మనము తిరిగి దేవత అంటే విశ్వ మాలిక్గా అవుతూ ఉన్నాము. हम मालिक थे, अब तो क्या हाल हो गया है. మనమే విశ్వ మాలికులుగా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఏ దశకు వచ్చి చేరుకున్నాము. కహాసే కహా ఆకర్ పడే హై. ఎక్కడ ఉండేవాళ్ళమో ఎంత దిగజారిపోయినాము. 84 జనం భోగ్తే భోగ్తే ఏ హాల్ ఆకర్ హువా హై. 84 జన్మలు అనుభవిస్తూ అనుభవిస్తూ ఈ స్థితికి వచ్చేసినాము. డ్రామా కోతో సమజ్నా హైనా. అయితే ఈ నాటకాన్ని కూడా బాగా తెలుసుకోవాలి కదా. ఇస్కో కహా జాతా హై
హార్ ఔర్ జీత్ కా ఖేల్ హై. దీనికే చెప్తారు గెలుపు ఓటముల ఆట అని చెప్తారు. భారత్ కా హీ యే ఖేల్ హై, ఇస్మే తుమ్హారా పార్ట్ హై. భారత్దే ఆట ఇది, ఇందులోనే మన ఆట పాత్ర ఉన్నది. तुम ब्राह्मणों का सबसे ऊंचते ऊंच पार्ट है इस ड्रामा में. బ్రాహ్మణుల మనది అందరికంటే ఉన్నతోన్నతమైనటువంటి పాత్ర ఈ నాటకంలో ఉన్నది. तुम सारे विश्व के मालिक बनते हो, बहुत सुख भोगते हो. మనము పూర్తి విశ్వానికే మాలికలం అవుతాము, మనం ఎంతో సుఖం అనుభవిస్తాము. తుమ్హారా జితనా సుఖ అవర్ కోయి భోగ్ నహీ సక్తే హై. మనం అనుభవించే అంత సుఖము వేరే ఎవ్వరూ కూడా అనుభవించలేరు. నామ్ హీ హై స్వర్గ యహ్ హై నరక, యహా కే సుఖ ఖాగ్ విష్ట సమాన్ హై. దాని పేరే స్వర్గము అయింది. ఈ కలియుగం అంటేనే నరకము. ఈ కలియుగంలో ఉండే సుఖాలు కూడా కాకిరెట్ట లాంటివి. ఆజ్ లక్పతి దూసరే జనం మే క్యా బనేగా. ఈరోజు లక్షాధికారిగా ఉండేవాళ్ళు నెక్స్ట్ జన్మకి వాళ్ళు ఏమైపోతూ ఉన్నారు, కుచి పతా తోడే హీ హై, తెలిసేదే లేదు. यह है पापात्माओं की दुनिया, సత్యయుగ హై పుణ్యాత్మాओं की दुनिया. కలియుగం అంటేనే పాపాత్ముల ప్రపంచము, సత్యయుగం అంటేనే పుణ్యాత్ముల ప్రపంచము అంటారు. तुम पुण्य आत्मा बन रहे हो तो कभी भी पाप नहीं करना चाहिए. సంగమ యుగంలో మనము పుణ్యాత్ములుగా తయారవుతూ ఉన్నాము కాబట్టి మనం ఎప్పుడూ ఎటువంటి పాపము చేయకూడదు. హమాయేషా బాబాసే సీదా చల్నా చాయే. ఎప్పుడూ కూడా బాబాతో మనం అడుగులో అడుగు వేస్తూ మనం నడుస్తూ ఉండాలి. బాబా కేతే హై మేరే సాత్ ధర్మరాజ్ సదైవ్ హై హీ ద్వాపసే లేఖ. బాబా జతలో ధర్మరాజు సదా ఉంటారు. ద్వాపర యుగం నుంచి సత్య త్రేతామే మేరే సాత్ ధర్మరాజు నహీ రాత. బాబా జతలో సత్య త్రేతాయుగాలలో ధర్మరాజు ఉండరు. ద్వాపర యుగం నుంచి బాబా జతలో ధర్మరాజు ఉంటాడు. ద్వాపర్ సే తుమ్ మేరే అర్థ దాన్ పుణ్య కర్తే ఆ రహే హో. ద్వాపర యుగం నుంచినే మీరు దాన పుణ్యాలు చేస్తూ వచ్చినారు. ईश्वरार्पण कहते हैं ना, गीता में श्री कृष्णा का नाम डालने से लिख दिया है श्री कृष्णार्पण. ఈశ్వరార్పణం అని చెప్తారు. గీతలో శ్రీకృష్ణుని పేరు ఉండటం వల్లనే కృష్ణార్పణం అని చెప్తారు. रिटर्न देने वाला तो एक बाप ही, इसलिए శ్రీ కృష్ణ అర్పణం कहना రాంగ్ है. అయితే వాస్తవానికి అందరికీ ఫలాన్ని ఇచ్చేది ఒక్క శ్రీబాబానే అయినారు. మరి కృష్ణార్పణం అని చెప్పేది తప్పు కదా. ఇచ్చేదేమో ఈశ్వరుడు, అనేదేమో కృష్ణార్పణం. ఇది తప్పు కదా అంటారు. ఈశ్వర అర్పణ్ కెహ్నా ఠీక్ హై. మరి ఏమని చెప్పాలి? ఈశ్వరార్పణం అని చెప్పేది కరెక్ట్ అన్నమాట. గణేశార్పణ్ కర్నే సే కెహనే సే కుచ్ భీ నహీ మిలేగా. కొంతమంది గణేశార్పణం అనని చెప్పి చేస్తారు, వాళ్ళకి ఏమీ ప్రాప్తి కాదు. फिर भी భావనా కా కుచ్ నా కుచ్ దేతా ఆయా హూँ సబ్కో. అయితే గణేశుడు భగవంతుడు అనుకొని వాళ్ళు ఆ భావనతో చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ప్రతిఫలం దొరుకుతుంది. ముజే తో కోయి జాంతే హీ నహీ హై. మనుషులకి
భగవంతుని యొక్క యథార్థ పరిచయం ఎవ్వరికీ తెలియదు. అభి తుమ్ బచ్చే హీ జాన్తే హో హమ్ సబ్ కుచ్ శివబాబాకు సమర్పణ కర్ రహే హో. పిల్లలకి తెలుసు, ఇప్పుడు మనము సమస్తము శివబాబాకి సమర్పణ చేస్తూ ఉన్నాము. బాబా భీ कहते हैं हम आए हैं आपको 21 జన్మ కా వర్షతే. బాబా వచ్చారు మనకి 21 జన్మల ఆస్తి ఇచ్చేదానికోసం. అభి హై హీ ఉతర్తి కళ రావణ్ राज्य में जो भी दान पुण्य करते हैं పాపాత్మాओं को ही देते हैं. ఇప్పుడు ప్రపంచంలో దిగజారిపోయే కళలో ఉన్నారు అందరూ. రావణ రాజ్యంలో దాన పుణ్యాలు చేస్తూ ఉన్నారు. ఎవరికి ఇస్తూ ఉన్నారు? పాపాత్ములకే కదా ఇచ్చేది అంటారు. కళా ఉతర్తీ హీ జాతీ హై కర్కే కుచ్ మిల్తా భీ హై తో భీ అల్పకాల్ కే లియే. కళ తగ్గిపోతూ ఉన్నది, వాళ్ళకి దొరికేది కూడా అల్పకాలమే దొరుకుతూ ఉన్నది. అబ్ తో తుమ్కో 21 జన్మ కే లియే మిల్తీ హై. ఇక్కడ మనకి 21 జన్మలకు ప్రాప్తి అవుతూ ఉన్నది. ఉన్కో కేతే హై రామరాజ్య ఐసే నహీ కహెంగే వహా ఈశ్వర్ కా రాజ్య హై. దానికి రామరాజ్యము అంటారు. అట్లా చెప్పరు, అక్కడ ఈశ్వరీయ రాజ్యము అని చెప్పరు, రామరాజ్యము అంటారు. రాజ్యతో దేవీ దేవతావం కా హై. తే అక్కడ ఉండేది ఎవరు అంటే దేవీ దేవతలు, దేవీ దేవతల రాజ్యము అంటారు. బాప్ కేతే హై మై రాజ్య నహీ కర్తా. సత్య త్రేతాయుగాలను ఈశ్వరీయ రాజ్యము అనరు, ఎందుకంటే బాబా వచ్చి రాజ్యం చెయ్యరు అక్కడ. తుమ్హారా జో ఆది సనాతన దేవీ దేవతా ధర్మ థా జో అబు ప్రాయలోప్ హై. దేవీ దేవతా ధర్మము ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రాయలోపం అయిపోయింది, అంటే ఎవరికీ తెలియకుండా మర్చిపోయినారు. సో అభి ఫిర్సే స్థాపన కర్రే. బాబా ఇప్పుడు అదే ధర్మాన్ని, ఏదైతే అసలు కనిపించకుండా వెళ్ళిపోయిందో అదే ధర్మాన్ని తిరిగి తండ్రి ఇప్పుడు స్థాపన చేస్తూ ఉన్నారు. బాప్తో కళ్యాణకారి హై ఉన్కో కహా జాతా హై సచ్చిత. బాబా తండ్రి కళ్యాణకారి అయినారు, వీళ్ళు సత్యమైన తండ్రి అయినారు. तुमको सच नॉलेज दे रहे हैं अपने और रचना के आदि मध्य अंत के. తండ్రి వచ్చి సత్య జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. స్వయం గురించి కానీ రచన యొక్క ఆది మధ్య అంత జ్ఞానము సత్య జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. బాబా తుమ్కో బేహద్ కి హిస్టరీ జాగ్రఫీ సునాతీ హై కితనీ జబర్దస్త్ కమాయి హై. బాబా మనకి బేహద్ హిస్టరీ జోగ్రఫీ ఇస్తూ ఉన్నారు. ఇది ఎంత జబర్దస్త్ సంపాదన అయింది. తుమ్ చక్రవర్తి రాజా బంతే హో ఉన్హోనే ఫిర్ వహ్ హింసా కా చక్ర దే దియా హై. మనము ఉన్హోనే ఫిర్ వహ్ హింసా కా చక్ర దే దియా హై. అయితే చక్రము అంటే అది జ్ఞాన చక్రం అన్నమాట. అయితే అక్కడ వాళ్ళు హింస తల నరికే చక్రాన్ని చూపించినారు. వాస్తవమే హై జ్ఞాన్ కా చక్ర. వాస్తవానికి అది జ్ఞాన చక్రము స్వదర్శన చక్రమైంది. పరంతు ఏ జ్ఞానంతో ప్రాయలోప హో జాతా హై. ఈ జ్ఞానం అనేది మళ్ళీ ఎవరికీ తెలియకుండా ప్రాయలోపం అయిపోతుంది. తుమ్హారే యహ్ ముఖ్య చిత్ర హై ఏక్ తరఫ్ త్రిమూర్తి దూసరీ తరఫ్ ఝాడ ఔర్ చక్ర. ఇది మనకి చాలా ముఖ్యమైన చిత్రము. ఒకవైపు త్రిమూర్తి,
ఇంకొకటి కల్పవృక్షము, ఇంకొకటి సృష్టి చక్రము. ఇవి చాలా ముఖ్యమైన చిత్రాలు అయినాయి. బాబానే समझाया है, శాస్త్రం में तो కల్ప की ఆయు लाखों वर्ष दिख दिया है. శాస్త్రాలలో కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని రాసినారు. सारा सूत ही मुंजा हुआ है, बाप के सिवाय कोई से सूत सुलाई नहीं हो सकता है. అందరూ కూడా ఈ విషయం విని అందరూ కూడా పూర్తిగా తప్పుదారి పట్టినారు. బాబా తప్ప వేరే ఎవ్వరూ వీళ్ళని సరిదారి చూపించలేరు. బాప్ సన్ముఖ खुद आए हैं, कहते हैं मुझे డ్రామా అనుసార్ ఆనా హీ పడతా है. తండ్రి సన్ముఖంలో వచ్చినారు, చెప్తారు డ్రామా అనుసారంగా తండ్రి రానే రావాలి. मैं इस ड्रामा के बंधन में बांधा हुआ हूँ. నాటకం యొక్క బంధనంలో తండ్రి బంధించబడి ఉన్నారు. ये हो नहीं सकता कि मैं आऊँ ही नहीं है. ఇది ఎప్పటికీ సాధ్యమే లేదు, నేను అసలు రానే రాను, పరంధామం నుంచి బాబా రానే రారు అనే మాటే లేదు. ऐसे भी नहीं कि आकर मेरे हुआ को మరే హుయే కో జిందా కర్దు. అయితే వచ్చారు అంటే మరి చనిపోయిన వాళ్ళని బతికించవచ్చు కదా. కోయి కో బీమారీసే చుడాదు. మరి భగవంతుడు ఎవరినైనా రోగం నుంచి తప్పించవచ్చు కదా. బహుత్ బచ్చే కేతే హే బాబా హమారే పర్ కృపా కరో. చాలామంది చెప్తూ ఉంటారు, తండ్రి మీరు మా పైన కృప చూపించండి అనని. లేకిన్ యహా కృపా ఆదికి బాత్ హీ నహీ హై. అయితే ఇక్కడ కృపా ఆశీర్వాదం అనే మాటే లేదు. తుమ్నే ముఝే ఇస్లియే తోడే హీ బులాయా హై కి ఆశీర్వాద్ కరో హమే కోయి ఘాటా నా పడే. తే భగవంతుణ్ణి మనం దేనికి పిలిచినాం? వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోండి, మాకే నష్టం కలగకుండా ఉండాలి అందుకు పిలిచినామా? దేనికి పిలిచినామా అసలు తండ్రిని? తుమ్ బులాతే హీ హో హే పతిత్ పావన్ ఆవో. ఏమని పిలిచినాం భగవంతుణ్ణి? మమ్మల్ని పతిత్ నుంచి పావనం చేయండి అనని పిలిచినాము. దుఃఖహర్త సుఖకర్త ఆవో. దుఃఖహర్త సుఖకర్త తండ్రి రండి. शरीर के दुख हरता तो डॉक्टर लोग भी होता है, मैं कोई इसलिए आता हूँ. శరీరానికి ఏదైనా రోగం వస్తే డాక్టర్ల దగ్గరికి పోవాలి. బాబా వచ్చింది దానిక? రోగాలు సరిచేసే దానికోసమా? తుమ్ కేతే హో నయీ దునియా స్వర్గకే మాలిక్ బనావో వా శాంతి దో. పిల్లలు చెప్తారు, కొత్త ప్రపంచ స్వర్గ మాలికలుగా అవ్వండి, మాకు శాంతిని ఇవ్వండి. ఐసే నహీ కేతే హమ్కో బీమారీ సే ఆకర్ అచ్చా కర. ఇట్లా మనం పిలం కదా బాబాని, బాబా నాకు ఈ రోగం నుంచి నన్ను సరిచెయ్యి, అట్లా కాదు మనం పిలిచేది. హమేషా కే లియే శాంతి వా ముక్తితో మిల్ నహీ సక్తే హై. ఈ నాటకంలో సదాకాలానికి శాంతి మరియు ముక్తి ఎవరికీ దొరకదు. పార్ట్ తో బజానా హీ హై జో పీఛే ఆతే హై. ప్రతి ఒక్కరూ ఈ నాటకంలో పాత్ర చెయ్యనే చేయాలి. జో పీఛే ఆతే హై ఉన్కో శాంతి కితనీ మిల్తీ హై. ఎవరు నాటకంలో చివరిలో వస్తారో వాళ్ళకి పరంధామంలో ఎంత శాంతి దొరుకుతుంది. అభీ తక్ ఆతే రహతే హై. ఇప్పటి వరకు ఆత్మలు పరంధామం నుంచి వస్తూ ఉన్నారు. ఇతనా సమయతో శాంతిధామే రహేనా. ఇప్పటి వరకు వాళ్ళు శాంతిధామంలోనే ఉంటారు. డ్రామా అనుసార్ జిన్కా పార్ట్ హై వహీ ఆయేగా. నాటకంలో
ఎవరి పాత్ర ఎప్పుడు ఉంటుందో అప్పుడే వస్తారు. పార్ట్ బదల్ నహీ సక్తే హై. పాత్ర ఎప్పుడూ మారదు. बाबा समझाते हैं शांति धाम तो बहुत आत्माएं रहती है जो पिछाड़ी में आते हैं. బాబా చెప్తూ ఉన్నారు, పరంధామంలో చాలామంది ఆత్మలు ఉన్నారు, వాళ్ళు చివరికి వస్తారు. ये ड्रामा बना हुआ है, पिछाड़ी वालों को पिछाड़ी में ही आना है. ఈ నాటకం తయారైపోయింది. చివరిలో ఎవరి పాత్ర ఉన్నదో వాళ్ళు చివరిలోనే వస్తారు. ఏ డ్రామా బనా హువా హై, ఏ చిత్ర ఆది జో బనాయే హై సబ్ తుమ్కో సమఝానా హై. ఈ నాటకం అనేది తయారైపోయి ఉన్నది. ఈ చిత్రాలు ఏదైతే తయారు చేయబడినవో ఇది మనం అందరికీ తెలిపించాలి. और भी चित्र निकलते रहेंगे, కల్ప పెహలే మిసాల్ హీ నికలేంగే. ఇంకా ఎన్నో చిత్రాలు తయారవుతాయి. కల్పం ముందు ఎట్లా తయారైనయో అట్లనే జరుగుతుంది. 84 కా విస్తార్ జాడ్ మే బీ హై. 84 జన్మల విస్తారము కల్పవృక్షంలో ఉన్నది. డ్రామా చక్రమే బీ హై. సృష్టి చక్రం చిత్రంలో కూడా చూపించబడింది. अब फिर सीढ़ी निकली है, మనుష్య తో కుచ్ భీ జాంతే హీ నహీ. ఇప్పుడు మెట్ల చిత్రము తయారైంది. అసలు మనుషులకి జ్ఞానమే తెలియదు. బిల్కుల్ హీ జైసే బుద్ధు హై. మనుషులు పూర్తిగా బుద్ధు ఏమీ తెలియని వాళ్ళుగా అయిపోయినారు. తుమ్ బచ్చోं की बुद्धि में है परमपिता परमात्मा जो ज्ञान का सागर शांति का सागर है वह हमको इस तन ద్వారా పడా రహీ హై. పిల్లలకి ఇప్పుడు అర్థమైంది, పరంపిత పరమాత్ముడు జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు మనకి ఈ బ్రహ్మ ద్వారా చదువు నేర్పిస్తూ ఉన్నారు. बाप कहते हैं मैं आता ही उनमें हूँ जो पहले विश्व का मालिक था. బాబా వచ్చేది బ్రహ్మ శరీరంలో వస్తారు. మొదట వాళ్ళే విశ్వమాలికగా ఉండేవాళ్ళు. तुम भी जानते हो बरोबर हम भी ब्रह्म द्वारा ब्राह्मण बनते हैं. మనము బ్రహ్మ ద్వారా ఇప్పుడు బ్రాహ్మణ అయినాము. गीता में तो यह बातें है नहीं. बाप कहते हैं ये खुद ही नारायण की పూజా కర్నే వాలా తా. బాబా చెప్తూ ఉన్నారు, ఈ బ్రహ్మ బాబా మొదట నారాయణ్ని పూజిస్తూ ఉండేవాళ్ళు. ట్రైన్ మే బీ ముసాఫిర్ కర్తే గీతా పడితే తే. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా గీత చదివేవాళ్ళు. మనుష్య సమझेंगे ये तो बड़ा ధర్మాత్మ హై. మనుషులు అనుకుంటూ ఉండేవాళ్ళు, ఆయన్ని చూసి ఈయన ఎవరో పెద్ద ధర్మాత్మ అనుకుంటుండేవాళ్ళు. అభి ఏ సబ్ బాతే భూల్తే జాతే హై ఫిర్ భీ ఇస్నే గీతా ఆది పడి హైనా. ఇప్పుడు అన్నీ మర్చిపోయినారు, అప్పుడు గీత చదువుతూ ఉండేవాళ్ళు. బాప్ कहते हैं मैं ये सब समझ जानता हूँ, अभी तुम यह विचार करो हम किसके आगे बैठे हैं. బాబాకి అన్ని విషయాలు తెలుసు. ఇవన్నీ మీరు వదిలేసి ఈ ఒక్క విషయం ఆలోచించండి, నేను ఇప్పుడు ఎవరి ఎదురుగా కూర్చొని ఉన్నాను. जिससे विश्व के मालिक बनते हो फिर उनको घड़ी घड़ी भूल क्यों जाते हो. ఎవరు మనల్ని విశ్వ మాలికలుగా చేస్తూ ఉన్నారో ఆ తండ్రిని గడి గడి ఎట్లా మర్చిపోగలుగుతూ ఉన్నారు. बाप कहते हैं तुमको 16 घंटा फ्री देता हूँ बाकी अपनी सर्विस करो. బాబా చెప్తూ ఉన్నారు, 16 గంటలు మీకు టైం ఫ్రీ, రోజుకి 24 గంటల్లో. బాకీ 8 గంటలు మీరు సేవ చేయాలి. अपनी सर्विस करते हो గోయా విశ్వకి సర్వీస్ కర్తే. మనం 8 గంటలు సేవ చేస్తున్నామంటే విశ్వానికి
సేవ చేస్తూ ఉన్నట్లన్నమాట. ఇతనా పురుషార్థ్ కరో జో కర్మ్ కర్తే కమ్ సే కమ్ 8 గంటా బాప్కో యాద్ కరో. ఇంత పురుషార్థం చేయండి, రోజుకి కనీసం 8 గంటలు బాబా తలంపు చేయాలి. అభి సారే దిన్ మే 8 గంటా యాద్ కర్ నహీ సక్తే. ఇప్పుడు రోజుకి 8 గంటలు తలంపు చేయట్లేదు. వహ అవస్థ జబ్ హోగి తబ్ సమझेंगे యహ్ బహుత్ సర్వీస్ కర్తే. ఎప్పుడు ఆ స్థితి వస్తుందో, రోజుకి 8 గంటలు బాబా తలంపు చేసే స్థితి, అప్పుడు అందరూ తెలుసుకుంటారు వీళ్ళు చాలా సర్వీస్ చేస్తారు. ఐసే మత్ సమझो హమ్ బహుత్ సర్వీస్ కర్తే హై. ఇట్లా అనుకోవద్దు నేను చాలా సేవ చేస్తున్నాను అని. భాషణ్ బహుత్ ఫస్ట్ క్లాస్ కర్తే హై పరంతు యోగ్ బిల్కుల్ నహీ హై. ఉపన్యాసమేమో చాలా బాగా ఇస్తారు, అయితే వాళ్ళకి యోగమే ఉండదు. యోగకి యాత్ర హీ ముఖ్య హై. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది యోగ యాత్ర. బాప్ కేతే హై సిర్ పర్ వికర్మోं का बोझ बहुत है, इसलिए సవేరే ఉఠ్కర్ బాప్ కో యాద్ కరో. బాబా చెప్తూ ఉన్నారు, తలపైన పాప భారం చాలా ఉన్నది, ఉదయం లేవగానే బాబా తలంపు చేయాలి. 2 से 5 తక్ హీ ఫస్ట్ క్లాస్ వాయుమండల్. ఉదయం 2 గంటల నుంచి 5 గంటల వరకు చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి వాతావరణం ఉంటుంది. ఆత్మ रात को आत्माभिमानी बन जाती है, जिसको नींद कहा जाता है. రాత్రి పూట ఆత్మాభిమాని అయిపోతుంది, దానికే నిద్ర అని చెప్తాము. బాప్ కేతే హే జితనా హో సకే బాప్ కో యాద్ కరో. బాబా చెప్తూ ఉన్నారు, ఎంత సాధ్యమవుతుందో అంత తండ్రి తలంపు చేయాలి. బాప్ కేతే హై మన్మనా భవ యహ్ హై చడ్తీ కళా కా మంత్ర. బాబా చెప్తూ ఉన్నారు, మన్మనా భవ అనే మంత్రము మనం ఎక్కే కళకు చాలా మూల మంత్రమైంది. అచ్చా మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा, बाप से सीधा और सच्चा होकर चलना है. తండ్రి దగ్గర స్ట్రైట్గా ఉండాలి, తండ్రి జతలో సత్యంగా నడుచుకోవాలి. కళ్యాణకారి బాప్ కే బచ్చే హై, ఇస్లియే సర్వ కా కళ్యాణ్ కర్నా హై. కళ్యాణకారి తండ్రికి పిల్లలమైనాము కాబట్టి అందరి ఆత్మల కళ్యాణం చేయాలి. సపూత్ బన్నా హై, బాబాకి మంచి ముద్దు బిడ్డలు అవ్వాలి, సత్యమైన పిల్లలు అవ్వాలి. कर्म करते भी कम से कम 8 घंटा याद में जरूर रहना है. కర్మ చేస్తూ కూడా రోజుకి కనీసం 8 గంటలు తండ్రి తలంపులో ఉండాలి. యాద్ హీ ముఖ్య హై, ఇస్సే హీ వికర్మ కా బోజ్ ఉతర్నా హై. యోగమే చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి యోగము ద్వారా పాపకర్మల బరువుని మనం తగ్గించుకోవాలి. वरदान, पुरुषार्थ शब्द ही को यथार्थ रीति से यूज कर सदा आगे बढ़ने वाले श्रेष्ठ पुरुषार्थी भव. పురుషార్థము అనే శబ్దానికి యథార్థమైన అర్థంతో ఉపయోగించి సదా ముందుకి పోయేవాళ్ళే శ్రేష్టమైన పురుషార్థి అవుతారు. कई बार पुरुषार्थ शब्द भी हार खाने में, असफलता प्राप्त होने में अच्छी डाल बन जाती है. ఈ పురుషార్థము అనే శబ్దము ఒక్కొక్క సమయంలో మనము ఓడిపోయేదానికి, మనము అసఫలత ప్రాప్తి చేసుకునే దానిలో
ఇదే ఒక డాల్ అయి నిలుచుకుంటుంది. कोई भी गलती होती है तो कह देते हैं हम तो अभी పురుషార్థి है. ఏదైనా తప్పు చేసి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు అని అడిగితే చెప్తారు, మేము ఇంకా పురుషార్థులమైనాము. లేకిన్ యథార్థ పురుషార్థి కభీ హార్ నహీ ఖా సక్తే. అయితే అసలు పురుషార్థం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోరు. క్యోంకి పురుషార్థ శబ్ద కా అర్థ హై స్వయం కో పురుష ఆత్మ సమజ్కర్. ఎందుకంటే పురుషార్థం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా స్వయాన్ని నేను ఆత్మ అని తెలుసుకొని నడుచుకుంటారు. ऐसे आत्मिक स्थिति में रहने वाले पुरुषार्थी तो सदैव मंजिल को सामने रखते हुए चलते हैं. ఆత్మీయ స్థితిలో ఉండేటటువంటి పురుషార్థి ఎప్పుడూ కూడా తన యొక్క లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకొని నడుస్తూ ఉంటారు. ఓ కభీ రుక్తే నహీ హిమ్మత్ ఉల్లాస్ చోడ్తే నహీ. వాళ్ళు ఎప్పుడు ఆగిపోరు. వాళ్ళలో ధైర్యము ఉత్సాహము ఎప్పుడు కూడా వదిలిపెట్టలేరు. స్లోగన్. మాస్టర్ सर्वशक्तिवान की स्मृति में रहो. वो स्मृति ही మాలిక్పన్ కి స్మృతి దిలాతీ హై. నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తివాన్ అయినాను. ఈ స్మృతిలో ఉండాలి. ఈ స్మృతి మనల్ని మాలిక్గా తయారు చేస్తుంది. కాబట్టి నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తివాన్ అయినాను అనుకోవాలి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మనము అటువంటి ప్రపంచానికి మాలికలు అవుతూ ఉన్నాము. అక్కడ ఎటువంటి హద్దులు ఉండవు. యోగ బలం ద్వారా విశ్వరాధ్యాన్ని తీసుకునేది ఇది ఎంత అద్భుతమైన విషయమైంది. ప్రశ్న. డ్రామా ఒక్క ఏ బంధనంలో తండ్రి కూడా బంధించబడి ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, తండ్రి పిల్లల సన్ముఖంలో రావాలి. ఈ యొక్క బంధనంలో బంధించబడి ఉన్నారు. ఎప్పటి వరకు తండ్రి ఈ సృష్టిలో అవతరణకారో అప్పటి వరకు మనుషులకి భగవంతుని యథార్థ పరిచయం తెలియదు. అయితే బాబా వచ్చారు ఎవరిపైన కృపా ఆశీర్వాదము చేసే కోసం రాలేదు. బాబా చనిపోయిన వాళ్ళని బ్రతికించేది కాదు. బాబా వచ్చారు పతితుల్ని పావనంగా తయారు చేసేదానికోసము. ఓం శాంతి. మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. జ్యోతి స్వరూపా ఓ జగన్నాథ, ఓ శివ బాబా నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం.
చిత్రుడవై చరితను తెలిపే గుణసింధు ఓ బిందు రూపా విచిత్రుడవై చరితను తెలిపే గుణసింధు ఓ బిందు రూపా కర్మణ గుహ్య గతి తెలిపే కర్మణ గుహ్య గతి తెలిపే కరుణా సాగర కళ్యాణకారి కరుణా సాగర కళ్యాణకారి మధురం మధురం నీ కథ మధురం జ్యోతి స్వరూపా ఓ జగన్నాథ ఓ శివ బాబా నీ కథ మధురం 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 నీ కథ మధురం పతితుల పావనం చేసే బాబా పతిత పావన పాప విమోచన పతితుల పావనం చేసే బాబా పతిత పావన పాప విమోచన ముక్తి జీవన్ ముక్తినిచ్చే ముక్తి జీవన్ ముక్తినిచ్చే ముక్తేశ్వర మురళీధర ముక్తేశ్వర ఓ మురళీధర మధురం మధురం నీ కథ మధురం జ్యోతి స్వరూపా ఓ జగన్నాథ ఓ శివ బాబా నీ కథ మధురం 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 నీ కథ మధురం మానవునే మాధవుగా చేసే అమరనాథ ఆనంద రూపా మానవుని మాధవుగా చేసి అమరనాథ ఆనంద రూప సృష్టికి ఆది మధ్యాంత జ్ఞాత సృష్టికి ఆది మధ్యాంత జ్ఞాత అశరీరాలో ఆనంద సాగర అశరీరాలో ఆనంద సాగర మధురం మధురం నీ కథ మధురం జ్యోతి స్వరూపా ఓ జగన్నాథ ఓ శివ బాబా